సమ్మెలో ప్రధాన డిమాండ్లు ఆర్టీసీ ఉద్యోగుల్ని రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో విలీనం చేయాలని, బకాయిగా ఉన్నటువంటి 2 పిఆర్సీలని తక్షణమే ఫైనలైజ్ చేయాలని, ఆర్టీసీలో యూనియన్ల మీద పెట్టినటువంటి ఆంక్షలు ఎత్తివేసి యూనియన్ కార్యకలాపాలకి స్వేచ్ఛ ఇవ్వాలని, వీటితో పాటు 32 డిమాండ్లు చర్చల్లో డిమాండ్ నోటీసులో పెట్టారు. కానీ ప్రభుత్వం ప్రధానమైనటువంటి 3 డిమాండ్లని మేము పరిష్కరించలేమని తూతూ మంత్రంగా చర్చలు జరిపి అది ఒక ఈడీ, ఒక ఎండీ స్థాయి, ఒక డిపో మేనేజర్ స్థాయిలో పరిష్కరమైనటువంటి అంశాలని మేము పరిష్కరించామని చెప్పి ఈరోజు ప్రచారం చేస్తుంది. అందులో పసలేదు. ఈ సమస్యలను పరిష్కరించడం కోసం ఒక కమిటీ వేస్తామని 4 వారాల్లో రిపోర్ట్ ఇస్తుందని చెప్పి ఈరోజు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ సమస్యలు ఇప్పటికీ కాదు, ఎన్నికల ముందే ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టినాయే. పక్క రాష్ట్రంలో విలీనమైనటువంటిది ఆంధ్రప్రదేశ్లో అయ్యింది. అక్కడ రిపోర్ట్ తెప్పించుకుంటే సరిపోతుంది. సహజంగానే ఉద్యోగులకి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ ఇవ్వాలి. 15 సంవత్సరాల్లో అంటే 3 పిఆర్సీ రావాలి. 12 సంవత్సరాలు దాటింది తెలంగాణ రాష్ట్రం వచ్చి, 2 పిఆర్సీలు బకాయిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీటిని ఇవ్వాలని చెప్తే ఇవ్వకుండా నాన్సివేసి గత ప్రభుత్వం యూనియన్ల మీద నిర్బంధం పెట్టింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ నిర్బంధాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఉద్యోగులందరూ యూనియన్లకు ఖచ్చితంగా, జేఏసీకి ఖచ్చితంగా ఆర్టీసీ యొక్క దుర్మార్గాన్ని ఎండగడుతూ ఆర్టీసీ పరిరక్షణ, ప్రజా రవాణాని మెరుగుపరచాలనేటువంటి డిమాండ్ మీద సమ్మె జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు సమ్మె విరమిస్తేనే చర్చలని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు అంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఆయన వాదన విడ్డూరంగా ఉంది. ఇదే మాట కేసీఆర్ అన్నప్పుడు కేసీఆర్ మీదకి కాలు దువ్వి ఇది దుర్మార్గం అన్నాడు, అప్రజాస్వామ్యం అన్నాడు. అదే పొన్నం ప్రభాకర్ ఈరోజు సమ్మె విరమించి చర్చలకు వస్తేనే చర్చలని చెప్తున్నాడు. ఇంతకంటే నీచమైనటువంటి నీచ సంస్కృతి ఇంకోట్లేదు. ఈ సమ్మె కొనసాగుతుంది. సమస్య పరిష్కారానికి నడుస్తుంది. ఈ సమ్మె నడపడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సిఐటితో పాటు ఇతర కార్మిక సంఘాలన్నింటినీ కూడగొట్టి ఆర్టీసీలో ఉన్నటువంటి యూనియన్లకి, జేఏసీకి బయట నుంచి కార్మిక సంఘాల మద్దతుని కూడగొడతాం. సమ్మె తక్షణమే చర్చలు పిలవాలి. మరో తప్ప చర్చల్లో ఈ 3 డిమాండ్ల మీద స్పష్టత ఇవ్వాలి. ఈ సమ్మె నివారించాలి. ఈ సమ్మె నివారించకపోతే, ప్రభుత్వం ఈ బాధ్యత తీసకపోతే ఇది ప్రజా ఉద్యమంగా మారుతామని చెప్పి హెచ్చరిక చేస్తాం.